అది శ్రీకాకుళం జిల్లా తూర్పువైపు ఉన్న గ్రామం కుమ్మరిపాడు. ఆ ఊరి చివర రామయ్య, సీతమ్మ ఇద్దరు భార్య భర్తలు ఉండేవారు. వీరు కష్టపడితేగాని తిండి దొరకదు. వీరు రోజూ కుండలు అమ్ముకుని జీవనం సాగిస్తూ ఉంటారు. ఏవండి లేవండి, పొద్దుపోయింది. ఈరోజు చాలా కుండలమ్మాలండి. సీతలేస్తున్నలే. అవును, ఈరోజు చాలా కుండలమ్మాలి. నెల అవుతుంది. ఎలాంటి వ్యాపారం జరగడం లేదు సీత. అవునండి, మన కుండలు అమ్ముడుపోతే చాలా బావుంటుంది కదండి. ఇంటిలో సరుకులు కూడా లేవు. అందుకే మనం రోజు సద్ది అన్నం తింటున్నాము. సీతమ్మ రామయ్య తమ చేతితో చేసిన మట్టి కుండలు బాగా అమ్ముడుపోవాలని అంటే వ్యాపారం బాగా జరగాలని ముఖ్యంగా సీత భావిస్తున్నది. రామయ్య కుండలు ఇంటి ముందే పెట్టుకుని వ్యాపారం కొనసాగిస్తున్నాడు. రండి బాబు రండి, కుండలు కొనుక్కోండి. ఆరోగ్యమైన జీవితం కోసం మట్టి కుండలు కొనుక్కోండి. మట్టి కుండలు బాగా అందంగా కనిపించడంతో చాలామంది కస్టమర్లు వచ్చారు. రామయ్య చిరునవ్వుతో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. బాబూ, మా శ్రీకాకుళం జిల్లాలో ఏడా దొరకవు బాబూ. ఇంత తక్కువ ధరలో నువ్వు ఒక్కరి వేస్తున్నావు బాబూ. అమ్మా, మీరు ఊహించిన ధర కంటే తక్కువ ధరకే ఇస్తానమ్మా. అయ్యా, మీరింత తక్కువ ధరకి కుండలిస్తున్నారంటే నేను చాలా కుండలు కొనుక్కుంటాను. చిరునవ్వుతో కుండలిచ్చాడు రామయ్య. ఇంటి ముందే వ్యాపారం చేయడంతో సీత కూడా పక్కనే ఉండి వ్యాపారాన్ని మరింత చురుగ్గా సాగించింది. సానా సంతోషంగా ఉంది అండి. వారం రోజులు వ్యాపారం ఈ ఒక్క రోజులోనే జరిగినట్టు అనిపిస్తుంది. ఆ 7 కొండల వెంకన్న మన బాధని అర్థం చేసుకుని ఉంటారు కదా అండి. సీత, ఆ దేవుడి దయవల్ల ఈ వ్యాపారం చాలా బావుంది. నేను ముందుగా ఈ వ్యాపారాన్ని వదిలేద్దామనుకున్నా, కానీ నిన్ను చూసి నువ్విచ్చిన ధైర్యం వల్ల ఈ వ్యాపారం మంచి ఫలితం ఈరోజొచ్చింది. ఇలాగే మంచిగా వ్యాపారం జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. అవునండి, ఇలా ప్రతిరోజూ వ్యాపారం జరగాలని ఆ 7 కొండల వెంకన్న స్వామిని మొక్కుకుంటానండి. ఆ యొక్క ప్రయత్నం నాది కాదండి, ఇది మన యొక్క నిజాయితీ, అలాగే మన కష్టమే ముందుకు దారి చూపుతుందండి. ఇలా రామయ్య, సీతమ్మ తమ వ్యాపారాన్ని కష్టంతో కూడుకున్న వ్యాపారమైనా నిజాయితీగా చేయడం వల్ల ఆ కుండలు బాగా అమ్ముడుపోయాయి. వారికి మరింత పని దొరికింది. చాలామంది పట్టణాల నుంచి వ్యాపారులు వారి దగ్గర క్యూ కట్టారు. ఇలా వచ్చిన డబ్బుతో రామయ్య, సీత చాలామందికి సహాయం చేస్తూ నిజాయితీగా ఉంటున్నారు. నీతి: కష్టం వస్తే ఉన్న పనిని వదిలేయకుండా నిజాయితీగా చేస్తే కాలం ఆ పనిని ముందుకు తీసుకువెళ్తుంది. పిల్లలు, ఈ కథ నచ్చితే